గురువు గారు తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ గ్రహస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఎందుకంటే ఈ 2025 సంవత్సరం నుంచి కూడా వాళ్ళైతే చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉన్నారు వృశ్చిక రాశి వాళ్ళు. మరి ఇప్పుడైనా మాకు మంచి జరుగుద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉంటదంటే ఆ స్ట్రగుల్స్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. స్ట్రగుల్స్ ని కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే కుజుడు ఉన్నాడు, పెళ్లి చేసుకోవడానికి లేదు. ఎవరైనా అసలు వృశ్చిక రాశులు ఈ మాసంలో పుడితే కూడా కుజుదోషం వస్తుంది. పుట్టిన వాళ్ళకే కుజుదోషం ఉంటుంది. ఇంకా అందులో కుజుడి దశ అంతర్దశలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారు, గోచారంలో కుజుడు 2, 3, 4 స్థానంలో ఉన్నవారు ఎవరైనా ఉండి వృశ్చిక రాశిలో ఉంటాయి, వారికి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. వీరి నోటి నుంచి మాట్లాడితే కూడా గొడవలు అవుతాయి. అందుకని వీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో విఘ్నమై ఉండాలి, నిమజ్జనమై ఉండాలి, అదే పనిలో చేస్తూ ఉండాలి. ఎవరైనా ఎక్కడి నుంచి ఆఫర్లు ఉన్నాయని, ఎవరైనా ఎక్కడ పెట్టుబడి పెట్టండి కానీ వస్తారు, మోసం చేస్తారు. ఖచ్చితంగా వినొద్దు. ఎందుకంటే వృశ్చిక రాశి వారు ఉన్నటువంటి స్వభావానికి, వారు పడ్డటువంటి బాధలకి మరీ అప్పు తీసుకొచ్చి మరీ ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది పడతారు. లాటరీ టికెట్లు కొనండి, లేకపోతే అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఆ ల్యాండ్ కొనండి, ఈ బెంచ్లు కొనండి, ఈ వీటి వల్ల లాభాలు వస్తాయి. ఏమీ చేయొద్దు. ఏదైతే చేస్తున్నారో ఈ సంవత్సరం మొత్తంలో ఏది చేస్తున్నారో అదే చేసుకుంటూ కొనసాగాలి. వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు కొనసాగించుకోవాలి, జాబులో ఉంటే జాబులో కొనసాగించుకోవాలి. ఎవరో ఏదో చేస్తానన్నారని మాత్రం ఆశపోతే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎందుకంటే గ్రహాలు సానుకూలంగా లేవు. ఎప్పటి వరకు ఇలా ఉంటుంది అంటే ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఇలానే ఉంటుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి అద్భుతంగా ఉండే రాసుల్లో ఒకటి వృశ్చిక రాశి అవుతుంది. కాబట్టి ఈ 2 మాసాలే కాబట్టి ఉన్నది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొత్త వాటిలో అడుగు పెట్టకూడదు, కొత్త పనులు చేయకూడదు. ఇంకా కూడా శత్రు భయాలు ఎక్కువ చేస్తే మీ మీద కన్నేసి మీ మీద ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకున్నది మొత్తం లాగేయాలని చూస్తున్నారు. వృశ్చిక రాశిలో ఏదో కొద్ది గొప్ప ఆస్తులు ఉంటే అది కూడా లాగేయాలని చూస్తున్నారు ఆశ పెట్టి. కాబట్టి నెమ్మదిగా ఉండాలి, సమయం అడగండి, ఎవరిని నొప్పించకండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఈ మాత్రం చేసుకొని ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ముందుకు వెళ్ళాలి. అంతగా గురువు గారు చెప్తున్నారు ఏంటి మరి అంత బాగాలేదు అనుకోవచ్చు, కానీ బాగుంది. మీరు కొత్తగా ఏదైనా మొదలు పెట్టకుండా ఉన్నంత వరకు బాగుంటుంది, ఎవరిని నమ్మకుండా ఉన్నంత వరకు బాగుంటుంది. అప్పటి నుంచే వీరికి సమస్యలు ఎక్కువది. కాబట్టి ఉన్నదంతలో లైఫ్ ని ఎలా కొనసాగించుకుంటే అయితే చాలు. కొత్తగా ఏదైనా కొనాలంటే కూడా ఆగండి, 23 నవంబర్ వరకు ఆగితే ఆ తర్వాత ఏదైనా కావాలని కొనుక్కోవచ్చు. అందుకని మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలని కానీ, ఈ రంగానికి ఎదలాలని కానీ, విదేశాలు వెళ్ళాలని కూడా ఆగితే మంచిది. అవకాశం వచ్చింది తప్పదంటే పరిహారాలు దొరుకుతాయి కొన్ని. సమీప దూరంలో గురుగారి దగ్గరికి వెళ్తే అత్యవసర పరిస్థితి అంటే పరిహారాలు చేసుకోవచ్చు. కొంతైనా వీరికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి వీరికి ఏ రంగంలో ఉన్నా రాణించాలనుకుంటే గనక, అక్టోబర్ మాసం మొత్తం కొనసాగాలనుకుంటే కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే గనక మిరియాలు. ఈ మిరియాలు ఒక 5 మిరియాలు పొట్లం కట్టుకొని పేపర్లో కట్టుకున్నా పర్లేదు. ఈ 5 మిరియాలు కూడా తీసుకొని పాకెట్లో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ తీసుకుని వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం అవి తల చుట్టూ తిప్పేసి పడేయాలి. ఏ రోజు కారోజు ఉదయం వెళ్ళేటప్పుడు పెట్టుకుని వెళ్ళాలి, బయట వచ్చేటప్పుడు ఎక్కడ ఇంటికి దూరంగానే పడేసి వచ్చేయాలి. అప్పుడు మీ మీద శత్రు భయం గాని, మీ మీద ఏదో చెడు చూపు గాని తగ్గుతుంది. మేమేం చేసేటువంటి ప్రక్రియలు ఏదైనా కూడా మీ వరకు రాకుండా ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలో ప్రత్యేకమైన రెమెడీ ఇది ₹1,00,000 రెమెడీ. దీని తర్వాత వచ్చేసి ఈ వృశ్చిక రాశిలో దేవుని అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఎక్కడైనా సరే వీరికి శివాలయాలు కనిపిస్తే గనక శివాలయంలో అర్చన, అభిషేకం, కొబ్బరికాయ ఏదైనా సరే సమర్పించుకోవచ్చు. పువ్వు, ఫలం ఏదైనా సరే శివాలయంలో ఈ మాసం మొత్తం కూడా శివుని యొక్క ఆరాధనలో ఉండాలి. శివుని యొక్క ఆరాధనలో ఉంటే వీరికి ఏ ఒక ఇబ్బంది లేకుండా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఆరాధనలో ఉండాలి. ఇంకా పార్వతి అమ్మవారు కానీ ఆలయాలు ఎక్కడైనా పేట ఉంటే గనక, అక్కడ ప్రాసి చెందిన ఆలయాలు ఉంటే గనక అక్కడ కుంకుమార్చన చేయించుకుంటే సరిపోతుంది. దాంతో పాటు వీరికి కలిసి వచ్చే కలర్ కాఫీ కలర్, చాక్లెట్ కలర్, ఈ 2 కూడా వీరికి కలిసి వస్తాయి. ఇక నెంబర్ 7 and 3 ఈ 2 నెంబర్ కూడా వీరికి కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి రోజు శుక్రవారం, అందులో బుధవారం, ఈ 2 వారాలు కూడా, ఎందుకంటే బుధుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీరికి బుధవారం కూడా ఈ మాసంలో కలిసి వస్తుంది. అందరూ అనుకుంటారు 12వ స్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహం కూడా చెడు చూస్తుంది అంటారు, కానీ వీరికి కలిసి వస్తుంది. కాబట్టి బుధుని యొక్క సంబంధించినటువంటి నెంబర్ కూడా వీరికి కలిసి వస్తుంది. కాబట్టి వీరికి ఈ నెంబర్లు, కలర్స్ బాగుంటుంది. ఈ దిక్కులు, వారాలు కూడా ఇవి బాగుంటాయి. ఈ రకం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.